మేనిఫెస్టేషన్ సెల్ఫ్ రియలైజేషన్ టెక్నిక్స్లో మొట్టమొదటి టెక్నిక్ వరల్డ్స్ షార్టెస్ట్ మెడిటేషన్. ఇది కేవలం 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఉంటుంది. 30 సెకండ్స్ ఎనఫ్. వీలైతే మీరు 1 నిమిషం పాటు చేయగలిగితే అది కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇది హఠాత్తుగా చేయాలి. అసలు సంగతి అదే. మీరు రోడ్లో నడుస్తూ ఉంటారు, ఎవరితోనే మాట్లాడుతూ ఉంటారు, ఏదో పనిలో ఉంటారు, సినిమా చూస్తూ ఉండొచ్చు, స్నానం చేస్తూ ఉండొచ్చు, తింటూ ఉండొచ్చు. అసలు ఏ పనిలో ఉన్నా గుర్తొచ్చినప్పుడు హఠాత్తుగా ఆగిపోండి, పూర్తిగా ఆగిపోండి, నిశ్చలంగా అయిపోండి. ఒక విగ్రహం లాగా, ఒక బొమ్మలాగా అయిపోండి, కదలకుండా ఉండిపోండి, అంతే. అలా కదలకుండా గుర్తొచ్చినప్పుడల్లా ఒక 30 సెకండ్ల పాటు అలా ఉండిపోండి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆగిపోండి, సంపూర్ణంగా ఆగిపోండి. సో అలా ఆగిపోయినప్పుడు మీ శరీరానికి ఒక అవగాహన వస్తుంది. మీ మనసులో సడన్గా మనసు ఆగిపోతుంది, నిశ్చలంగా అయిపోతుంది, ఏం ఆలోచించాలో దానికి తెలియదు. సో అలా చేసినప్పుడు మనసు ఆగిపోయిన ఆ క్షణమే దాన్ని అవేర్నెస్ అని అంటారు, రియలైజేషన్ అని అంటారు. అలా ఉండండి 6 టైమ్స్, 6 నుంచి 10 సార్లు చేయండి. అంటే మొత్తంగా ఒక 5 నిమిషాలు, 3 నుంచి 5 నిమిషాలు అవుతుంది రోజు మొత్తంలో. ఇంకా ఎక్కువ సార్లు చేయాలనిపిస్తే చేయండి, కానీ ఏంటంటే సడన్గా చేయాలి, సడన్గా ఆగిపోవాలి. అలా సడన్గా ఆగడం అనేది మీలో మీకే తెలియని ఒక సమస్త శక్తి మొత్తము మీలో కేంద్రీకృతం అవుతుంది, సెంట్రలైజ్ అవుతుంది. ఇలా రోజు మొత్తంలో ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీరు చేశారనుకోండి, కొద్ది రోజుల తర్వాత మనసు నెమ్మదిగా మీ కంట్రోల్కి రావడం మొదలవుతుంది. అలా సడన్గా ఆగినప్పుడు మీకు ఏం చేయాలో తెలియదు, మనసుకి ఏం చేయాలి, మీకు అన్నప్పుడు ఆ మనసుకి ఏం చేయాలో తెలియదు. సో ఆ ఏం చేయాలో తెలియని ఆ క్షణమే నిజంగా మెడిటేషన్, థాట్లెస్ స్టేట్ అని అంటారు. మీరు ఎప్పుడైతే అన్నిటినీ సరి చేసుకొని, అన్నిటిని ఓకే నేను ఇప్పుడు మెడిటేషన్ చేద్దాము అని అన్నిటిని సిద్ధం చేసుకొని కూర్చున్నారనుకోండి, కొన్ని సందర్భాల్లో ఆ ఒక్క క్షణం థాట్లెస్ స్టేట్ రాకపోవచ్చు. ఇప్పుడు సడన్గా హఠాత్తుగా ఆగిపోయి నిశ్చలంగా అయిపోతే అది మీరు దాదాపు ఒక అరగంట 30 నిమిషాలు మెడిటేషన్ చేసేదానికి సడన్గా అయిపోయి 30 సెకండ్లు చేసేదానికి కూడా ఈక్వల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ దీన్ని చేస్తున్నప్పుడు మీకే తెలియకుండా మీలో ఒక అద్భుతమైనటువంటి స్థితి వస్తుంది, అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఒక కొత్త శక్తి మీలోకి రావడాన్ని మీరు గమనిస్తూ ఉంటారు. దేన్నైనా సరదాగా చేయండి, ఇది ఊరికే అలా చేయండి, గుర్తొచ్చినప్పుడు అలా చేయండి. అంటే చేయడం అంటే నిజానికి ఇక్కడ ఏం చేయకుండా ఉండడమే, సడన్గా ఆగిపోవడం. బట్ ఇది మీలో మీరు చేయండి, ఇలా దీన్ని ప్రయత్నించండి. ఈ రోజు మొత్తంలో దీన్ని ప్రయత్నించండి. ఓ 30 సెకండ్లు, కేవలం 30 సెకండ్లు. కొన్ని సందర్భాల్లో లాగినప్పుడు 30 సెకండ్లు కాస్త 1 మినిట్ కనుక చేయాలనిపిస్తే చేయండి. అప్పుడు మీ మనసు కదులు, ఇంకేం చేస్తున్నావు, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని. కేవలం అలా ఉంటుంది, ఆ మనసుకి సాక్షిలాగా ఉండిపోండి, గమనిస్తూ ఉండిపోండి. కేవలం ఆ 1 నిమిషం లేదంటే 30 సెకండ్లు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీలో గొప్ప పరివర్తన తీసుకొస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా రాని మార్పు దీనితోటి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.